షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీయ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమము, సంతోషము, సమాధానము కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. అట్టి కృప దేవత దేవుడు మనందరికి దయచేయనుగాక. ఆమేన్. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు. దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు. సంపాదన కొరకంటండి. ఇక్కడ చూస్తే నరహత్య చేస్తున్నారు, మత్సరపడుతున్నారు, పోట్లాడుచున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుణ్ణి అడిగినందున మీరు పైన ఏమేమి చేస్తున్నారో వాటన్నిటి ద్వారా ఏమీ సంపాదించుకోలేరు. పాపము తప్ప ఏమీ సంపాదించుకోలేరు. పాపానికి జీతము మరణము. కాబట్టి మీరు సంపాదించుకుంటూ చేయవలసినవి నరహత్య కాదు, మచ్చరపట్టం కాదు, పోట్లాడటం కాదు. ఏం చేయాలంటే మనము మన తండ్రి అయిన దేవుని పాదాల చెంతకు వెళ్ళి ఆయన్ని అడగాలి. ఇక్కడ చూడండి, మీరు దేవుణ్ణి అడగనందున మీకు ఏమీయో దొరకదు. ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నారు చూడండి. కాబట్టి మన యొక్క అవసరతలు తీరాలంటే మనం చేయవలసింది ఏంటంటే ఆయన పాదాల చెంతకి వెళ్ళి మన యొక్క అవసరతలను కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకి తెలియచేయాలి, ఆయన్ని అడగాలి. యాకోబు పత్రికలోని 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడైతే అతనికి అనుగ్రహించబడును. ఎంత స్పష్టంగా ఉంది! మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను. మరి మన జ్ఞానము కలిగి ఉంటే గనక అన్ని విషయాలను కూడా సమృద్ధిగా ఉంటాము. పవిత్రమైన, పరిశుద్ధమైన, నెమ్మది, శాంతి, సమాధానం కలిగిన హృదయం ఉంటుంది. ఎందుకంటే ఏది చేయాలో ఏది చేయకూడదో అదే జ్ఞానము. కాబట్టి ఏది చేయకూడదో మనం ఎరిగమంటే అది చేయకుండా ఉండటమే జ్ఞానము. మరి తెలిసి కూడా చేస్తున్నామంటే అతని జ్ఞానము గలవాడు అంటారు, బుద్ధిహీనుడు అంటారు. కాబట్టి ఇక్కడ చూస్తే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలన, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. చాలా స్పష్టంగా దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నాడు. మనం అడిగితే అంటే అప్పుడు అది మనకి అనుగ్రహించబడు. కానీ మనం దేవుని చిత్తానుసారముగా అడగాలి. ఇష్టం వచ్చినట్టు లోకానుసారంగా బ్రతుకుటకు మనం అడిగితే దేవుడు ఇవ్వడు. ఎందుకంటే పాపము చేయటకు దేవుడు ప్రోత్సహిస్తాడండి? చేయడు. నీవు నీతిగా, నిజాయితీగా బ్రతకడానికి దేవుడు తన శక్తిని బలమిస్తాడు. కాబట్టి అటు రీతిగా బ్రతకడం కొరకు దేవుని చిత్తానుసారముగా ఆయన అధికారం బ్రతుకుటకు కావాల్సిన సమస్తమును ఆయన దయచేస్తాడు. మనం దాన్ని అడగాలి, అప్పుడు అది ధారాళముగా అనుగ్రహించబడను. మరొక మాట, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూస్తే, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. ఏమనుందండి ఇక్కడ? ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. ఎవరి పేరట అడగాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేషువ మెస్సీయ నామం పేరట మనము అడగాలి. ఆయన యేషువ మెస్సీయ ఆయన తండ్రిని మహిమపరచు నిమిత్తం మనకు ధారాళముగా దయచేస్తాడు. కాబట్టి మన విజ్ఞాపనలను హృదయపూర్వకంగా యేషువ మెస్సీయ ద్వారా తండ్రి అయిన దేవుని నామానికి చేస్తే కనుక, ఇక్కడ చూడండి, నా పేరట మనం ఎందుకు పొందుకుంటలేదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేషువ నామం పేరట అడగట్లేదు కాబట్టి మనము పొందుకుంటలేదు. ఆయన నామం పేరట అడిగితే గనక, యేషువ మెస్సీయ నామం పేరట అడిగితే గనక మన సంతోషం పరిపూర్ణమైనట్లు ఆయన మనకి దయచేస్తానని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీలో ఏది మీకు లోటుగా ఉందో, మీకు జ్ఞానము కావాలా? యేసుక్రీస్తు యేషువ మెస్సీయ నామం పేరట అడగండి. మీకు ధనము కావాలా? యేషువ మెస్సీయ నామం పేరట అడగండి. మీకు ఆరోగ్యం కావాలా? సంతోషం కావాలా? సమాధానం కావాలా? రక్షణ, ఏది కావాలి? కానీ నీతి, న్యాయ, యథార్థతలు అనుసరించి జీవించే వారికి మాత్రమే ఆయన సమృద్ధిగా ఇవ్వగలడు. ఇది సుస్పష్టము. ఎందుకంటే లోకానుసారముగా శరీరేచ్ఛలను అనుసరించి జీవించే వారికి ఆయన ప్రోత్సాహం చేయడు, ఆయన కృప చూపుడు. కాబట్టి అంటే మీరు అనుకోవచ్చు, లోకంలో ఇంకా ఉన్నారు కదండి, దేవుని నరకం అందరూ బ్రతకట్లేదంటే బ్రతుకుచున్నారు. కానీ అసలైనది నిత్య జీవము, రక్షణ అవి ఉన్నాయండి వాళ్ళకి? లేవు. కానీ మనకు ఉన్నాయి. దేవుడు మన మీద తన ఉచిత కృప చేత
జాలి చేత, ప్రేమ చేత మనకి ఉచితంగా ఆ రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణలో మనం ఉంటూ ఆత్మలో బలపరచు ఆయన అధికారంకు ఒప్పుకొనుచు ఆయన నామం పేరట అడుగుదాం. మన సంతోషం పరిపూర్ణమట్ల ఆయన మనకు దయచేస్తాడు. ఆయన అడిగినది మనకి అనుగ్రహించబడుతుంది. ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళంగా దయచేయుడు. కాబట్టి దేవుణ్ణి అడిగినందున మీకు ఏమీ దొరకటం లేదు. ఆయన నామం పేరు అడగండి. ఆయన నామం పేరట మీరు సమాధానం పొందుకోండి. దేవుడు ఈ మాటను బట్టి మన ఆత్మను బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగండ పరమందున మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ పేరట మేము అడగట్లేదు కాబట్టి మాకేమీ దొరకట్లేదని ఈరోజు మాతో మాట్లాడారు. మీ నామం పేరట అడిగితే మా సంతోషం పరిపూర్ణమైనట్లు మాకు దయచేస్తామని చెప్పారు. అలాగే నాయన, మాకు ఏది లోటుగా ఉందో అది అడిగిన ఎడల మాకు అనుగ్రహించబడినని నాయన ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించారు. ఎట్టి రీతిగా మేమందరం కూడా నీ నామం పేరట అడిగి నీ దీవెనలు పొందుకుంటకు, నీ చిత్తానుసారంగా బ్రతుకుటకు మాకు నేర్పించి నీ చిత్తం చొప్పున మమ్మల్ని బ్రతికించమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.